జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏం మాట్లాడుతున్నావు పూజమ్మా? చైతు బాబే కదా మీ నాన్న. ఏంటే అప్పుడే వాణ్ణికి అంత పరాయాళ్ళ కనిపిస్తున్నాడా? కన్న తండ్రిని పట్టుకుని పరాయివాడు అంటున్నావు. కన్న తండ్రా, పూజకైనా కన్న తండ్రి ఎలా అవుతాడు వదినా? నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటమ్మా? నిజమే కదా తాతగారు, ఈయన మా నాన్నగారు కాదు. మా నాన్నగారు వేరే ఉన్నారు, ఫారెన్ లో ఉన్నారు. అసలు ఏం జరుగుతుందండి? చైతు, ఒరే చైతు, ఈ కొత్త క్యారెక్టర్ ఎవరండి? ఒరే చైతు, ఎలా ఉన్నావురా? అంకుల్ బ్లెస్ మీ. ఎవరయ్యా నువ్వు? వాట్? నేను ఎవరా? ఏరా చైతు, అంకుల్కి ఏజ్ ఫ్యాక్టర్ వల్ల జ్ఞాపక శక్తి ఏమైనా క్షీణించిందా? అదే నేను అడుగుతున్నాను, ఎవరు నువ్వు? ఒరేయ్, నేను ఎవరంటావేంట్రా? నీ ఫ్రెండ్ ఆనందరావునరా. అక్క, అంతా బాగున్నారుగా? ఆయన మీ ఫ్రెండ్ పూజ తండ్రి కదా? మీరెవరో నాకు తెలియదు, కానీ నేనెవరో మాత్రం మీరు కరెక్ట్గా క్యాచ్ చేశారు. ఇంతకీ ఏది నా కూతురు? పూజ? పూజ, అమ్మ పూజ. అంకుల్, నేను పూజని కాదు, తేజని. అది నా కూతురండి. ఓ, అయితే ఇది నా కూతురు, అమ్మ పూజ. నాన్నగారు, అమ్మ పూజ, ఎంతకాలమైందమ్మా నిన్ను చూసి. అడ్డాల్లో బుడ్డదానిగా ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళాను, ఇప్పుడు ఎంత పెద్దదానివైపోయావు. మీ పాటికి మీరేమో పూజకి తండ్రి అంటున్నారు, వీళ్ళందరూ ఏమో మీరెవరో తెలియనట్టు చూస్తున్నారు. నిజంగా మీరు ఆయనకి ఫ్రెండేనా? నిజంగా పూజకి తండ్రేనా? అలా అంటారేంటి? ఈయన నిజంగానే మా నాన్నగారు. మొన్న మా అత్తయ్య వాళ్ళు ఫోటో కూడా చూపించారు కదా, ఆ ఫోటోలో ఉన్నది ఈయనే. ఫోటోలో ఉన్న పర్సన్ లైవ్లోకి ఎలా వచ్చేసాడు? అదే అర్థం కావట్లేదురా. ఇదంతా నిజం కావడానికి సూర్యకాంతం సృష్టి కాదు కదా? నేను నా కూతుర్ని వీడి దగ్గర వదిలిపెట్టి ఇంతకాలం వరకు తన్ని చూడటానికి రాలేదుగా, అందుకే అంకుల్కి ఈ ఎదవకి నేనంటే కోపం. అక్క, కదరా? అందుకే కదా నేనెవరో తెలియనట్టు మాట్లాడుతున్నారు. అవునా? నేనింకా నిజంగానే మీరెవరో తెలీదు అనుకున్నాను. అయితే అందరికీ మీరు తెలుసన్నమాట. ఎరా, నేను నీకు తెలీదా? అక్క, నేను మీకు తెలీదా? ఎందుకు తెలీదు? ఆనందరావు మా తమ్ముడు ఫ్రెండ్. ఇంతకాలం వరకు కన్నబిడ్డని చూడ్డానికి రాకపోతే కోపం ఉండదటయ్యా. అబ్బా, ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? ఊరుకో నాన్న, వచ్చాడు కదా, ఇంకా మనకి ఆనందరావు మీద కోపం ఎందుకు? తప్పు చేశానురా, నిజంగానే తప్పు చేశాను. సంపాదన వ్యామోహంలో పడి కన్న బిడ్డను కూడా పట్టించుకోలేదు.
కానీ చైతు నా బిడ్డని తన సొంత బిడ్డలా సాకాడు. సొంత బిడ్డ కాబట్టే సాకాడు. ఏంటన్నా అలాంటివేంటి? నువ్వు ఆ డైలాగ్ అలా అంటే సూర్య ఏమనుకుంటుంది? పూజ మన తమ్ముడు కూతురే అనుకోదు? అవును, నాకు అలాగే అనిపిస్తోంది. నాకు అలాగే అనిపిస్తుంది మేడం. ఎప్పుడు అలా అనుకోకు. చూస్తున్నావు కదా, ఆనందరావు మా తమ్ముడు ఫ్రెండ్. ఈయన భార్య చనిపోతే పసిగుడ్డుగా ఉన్న పూజని మా తమ్ముడి దగ్గర విడిచిపెట్టి వెళ్ళాడు. అందుకే చైతు పూజని సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు. ఇప్పుడు అసలు తండ్రి వచ్చేసాడు, అంతేగా? అంతే అంతే అంతే. నాన్న నువ్వు కూడా అంతే అను. నాన్నగారు ఇక నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోరుగా? నా ప్రాణాన్నైనా వదిలేస్తాను గాని ఇక నిన్ను విడిచిపెట్టనమ్మా. నాతో పాటు ఫారెన్ తీసుకెళ్తాను. ఇక నుండి నువ్వు అమ్మా అమ్మా అని ఏడవద్దు. డాడీ డాడీ అంటూ నా చేయి పట్టుకొని తిరుగుతూ ఫారెన్ వీధుల్లో ఇద్దరం కలిసి పాట పాడుకుంటూ బతికేద్దాం. ఏం పాట? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.